ఆంధ్రప్రదేశ్లో రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిన్న స్పీకర్ విచారించారు. నిన్న 5 రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. స్పీకర్ నోటీసులపై రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఇక హైకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇవాళ స్పీకర్ తమ్మినేని పిటిషన్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిన్న స్పీకర్ విచారించారు. నిన్న 5 రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. స్పీకర్ నోటీసులపై రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఇక హైకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇవాళ స్పీకర్ తమ్మినేని పిటిషన్లపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిన్న స్పీకర్ విచారించారు. నిన్న 5 రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందిస్తారు. వినయ్, చూస్తూ ఉన్నాం ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఆ నిర్ణయం ఎలా ఉండబోతుంది? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి వినయ్? ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతా ఉంది. నిన్న ఎవరైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా అనర్హత సంబంధించిన విచారణ అంతా కూడా నిన్న స్పీకర్ కార్యాలయంలో జరిగింది. అంటే మొత్తం 5 ఎమ్మెల్యేలు నిన్న విచారణకి హాజరయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు రామనాథ్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రెబెల్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్పీకర్ ముందు హాజరయ్యి వివరణ ఇచ్చారు. మిగిలిన కొంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం ఆ ఎమ్మెల్యేలందరూ కూడా వివరణ ఇచ్చిన నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ ఏదైతే అనర్హత పిటిషన్ సంబంధించి హైకోర్టులో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కొద్దిగా రెబెల్ ఎమ్మెల్యేస్ కి షాక్ తగిలిందని కూడా చెప్పొచ్చు. మొత్తం మీద నిన్న 5 ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యారు. విడివిడిగా వాళ్ళందరికీ 15 నిమిషాలు వివరణ ఇచ్చేందుకు సమయం ఇచ్చారు. స్పీకర్ కి రెబెల్ ఎమ్మెల్యేల మధ్య వాడివేడిగా డిస్కషన్ జరిగినట్టు కూడా వాళ్ళ మాటల ద్వారా మనకి అర్థం అవుతా ఉంది. ముఖ్యంగా కొంతమందికి ఆరోగ్యం బాగాలేదు, అయినా సరే స్పీకర్ కనికరించకుండా రమ్మన్నారు ఫిజికల్ గా అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడడం చూసాం. అదేవిధంగా రూల్ పొజిషన్ కేవలం స్పీకర్ లా వ్యవహరించట్లేదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది స్పీకర్ వ్యవహరిస్తున్నారంటూ ఆనం రామనారెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యే కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఆ పార్టీ లైన్ అతిక్రమించి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశామని చెప్పి కంప్లైంట్ చేశారు. అయితే కొన్ని జిరాక్స్ కాపీలు ఇచ్చారు, ఎక్కడ కూడా ఒరిజినల్ కాపీస్ ఇవ్వలేదు. ఆ ఒరిజినల్ కాపీస్ సంబంధించి చూపించమని మేము అడిగామని చెప్పి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఎటువంటి క్లారిటీ రావట్లేదు. ఆధారాలు ఇవ్వు అని చెప్పి ఒక సీడీ ఇచ్చారు, ఆ సీడీ కూడా ఓపెన్ అవ్వలేదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే చెప్తున్నారు. మొత్తం మీద అటు 5 ఎమ్మెల్యేలు నిన్న విచారణకు హాజరయ్యి వివరణ ఇచ్చారు. కానీ స్పీకర్ అయితే కఠినంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే గత 2 సంవత్సరాల కిందట టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే రీసెంట్ గా దాన్ని ఆమోదించిన నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు కూడా దీంట్లో ఇంక్లూడ్ అయినాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే 3 స్థానాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తుంది. సంఖ్యాబలంగా వైసీపీకి బలం ఉన్నప్పుడు కూడా మన ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి తెలుగుదేశం పార్టీ పాల్పడి ఒక ఎమ్మెల్సీని గెలుచుకుంది, అదేవిధంగా ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగా వ్యూహాత్మకంగా వెళ్తుంది. స్పీకర్ ను కూడా దాంట్లోనే నడిపిస్తున్నారని అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఓవరాల్ గా నిన్న విచారణ అనంతరం స్పీకర్ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. దానికి సంబంధించి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక నిర్ణయం చెప్తారని స్పీకర్ కార్యాలయం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ ఒక కఠిన నిర్ణయం తీసుకుంటారనేది మనకి సమాచారం అందుతా ఉంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం పార్టీ
రెబల్ ఎమ్మెల్యేలు జనసేన ఎమ్మెల్యే పైన కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది వంశీ. వినయ్, చూస్తున్నాం మీరు చెప్పినట్టు రాజ్యసభ ఎన్నికల్లో నోటిఫికేషన్ కూడా వెలువడబోతుంది. రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని అధికార పక్షం తెర మీదకు తెచ్చిందని ప్రతిపక్షం విమర్శిస్తుంది. ఈ విమర్శలకు అధికార పక్షం ఎలా కౌంటర్ ఇవ్వబోతుంది? అయితే ఖచ్చితంగా 3 స్థానాలకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆ 3 స్థానాలు సంఖ్యాబలంగా చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కానీ ఇటీవల సీట్లు మార్పులు చేర్పుల్లో భాగంగా దగ్గర 20 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లు నిరాకరించింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా క్రాస్ ఓటింగ్ వేస్తారని చెప్పి వైసీపీ భావిస్తా ఉంది. మరోవైపు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన గెలిచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, గత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. అందులో భాగంగా ఎన్నికల ముందు ఆ 3 రాజ్యసభలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తా ఉంది. ఏదైతే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారో అదే తరహాలో చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని చెప్పి వైసీపీ భావిస్తా ఉంది. అందులో భాగంగానే ఇలాంటి టెక్నికల్ అంశాలన్నీ కూడా సీరియస్ గా వైసీపీ పరిశీలిస్తా ఉంది. ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి స్పీకర్ కూడా సిద్ధమయ్యారు. స్పీకర్ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, తన ముందు ఏదైతే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో తన టర్మ్ అయ్యేలో మొత్తం క్లియర్ చేసి వెళ్ళడమే తన విధానం అని చెప్పి కూడా స్పీకర్ ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న నేపథ్యంలో మొత్తం ఈ అనర్హత పిటిషన్ కి సంబంధించి నిన్న విచారణ జరిగింది. అటు సిపి ప్రసాద్ రాజు కూడా స్పీకర్ కి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇవన్నీ కూడా స్పీకర్ నిన్నటి నుంచి కూడా పరిశీలిస్తా ఉన్నారు. మొత్తం అన్ని పార్టీలు అంటే ఎవరైతే పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉంది. దాంట్లో భాగంగానే అటు తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే, జనసేన రెబల్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా చర్యలు తప్పు అనేది ఒక సంకేతాలు అంటే స్పీకర్ కార్యాలయం నుంచి అందుతా ఉన్నాయి. కానీ స్పీకర్ అఫీషియల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అపోజిషన్ పార్టీలన్నీ కూడా కేవలం రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఇంత హడావిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా నిన్న అటు అనర్హత పిటిషన్ సంబంధించి సుదీర్ఘంగా స్పీకర్ విచారించారు. ఈ రోజు స్పీకర్ తన నిర్ణయం చెప్పబోతా ఉన్నారు. వంశీ, థ్యాంక్ యూ.